హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్లో మీనా మరియు బాలు ఇద్దరు చింటూని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ యొక్క విన్నపాన్ని ఒకసారి దేవుని ముందు చెప్దామనేసి 2 చీటీలలో దత్తత తీసుకుందాం తీసుకోవద్దు అని చీటీలు వేస్తారు. భగవంతుని ప్రార్థన చేసుకుంటారు. చీటీ ఒకటి విప్పడంతో వద్దు అని వస్తుంది. దానితో ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది. ఏమండి, మన యొక్క దేవుని విన్నపం వద్దు అని వచ్చింది అని చెప్పడంతో, ఏంటి మీనా నువ్వు కూడా ఇలా పట్టుకుంటావు అదే ముచ్చటను, మనం ఒకవేళ ఈ దేవుని సన్నిధిలోకి రాకుండా ఇంటికి వెళ్ళేటట్టే మన యొక్క అభిప్రాయం వేరే అయ్యేది కదా అని సర్ది చెప్తుంటాడు మీనకు. ఏది ఏమైనా నాకెందుకో వద్దనిపిస్తుందండి అని చెబుతుంది మీనా బాలుతో. లేదు, అదేం లేదు, దేవుడు ఏదైనా కానీ తన అందరి సమస్యలను వదిలిపెట్టి మన సమస్య గురించి ఆలోచిస్తాడా మీనా, ఎందుకు అలా ఆలోచిస్తున్నాం అనడంతో మీనా అంటుంది, లేదండి, ఏదైనా ఈ భగవంతుని యొక్క మీద బాదం వేద్దాం, ఎలా అయితే అలా అవుతుందని చెబుతుంది. ఇంతలో సీన్ కట్ చేస్తే ప్రభావతి మరియు కామాక్షి ఇద్దరూ కలిసి డ్యాన్స్ ప్రోగ్రాం ఉన్న ఆ యొక్క మీనాక్షి వాళ్ళ ఇంటి దగ్గర నాట్య కళాశాల ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇందులో ఇప్పటికే 6 మెంబర్స్ అవుతారు మన ప్రభావతికి. ఇంతలో 2 స్టూడెంట్స్ వస్తారు కొత్తగా జాయినింగ్ కోసం. నమస్కారం అండి అని వస్తారు. రండి రండి, మీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని అంటుంది ప్రభావతి. మీనాక్షి మాత్రం వాళ్ళిద్దరిని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఒకరినొకరు చూసుకుంటున్నారు అలా అని అంటుంది మీనాక్షి. ఇంతలో వచ్చినటువంటి వాళ్ళిద్దరికీ దుస్తులు ఇస్తుంది ప్రభావతి. ఆహా, నాది యొక్క పాఠశాల ఇంకా పెద్దదవుతుంది అని అనుకుంటూ మనసులో సంతోషపడుతూ వాళ్ళిద్దరికీ బట్టలు ఇస్తుంది చేంజ్ చేసుకోమని. ఇద్దరూ వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకొని వస్తారు. ఇప్పుడు తన యొక్క కళారూపాన్ని బయటికి తీస్తుంది ప్రభావతి. పిల్లలు చక్కగా వినండి, నేను ఏది చెప్తే మీరు అది చేయండి అని చెప్తూ వాళ్ళందరినీ సమర్థిస్తూ డ్యాన్స్ నేర్చుకుందాము ఇక అని చెప్పేసి వాళ్ళందరినీ నిల్చోమని చెబుతుంది. ఏంటి ప్రభావతి అని కామాక్షి అంటుంటే, ఏం లేదు, ఇప్పుడు నేను నాట్యం చేపిస్తుంటే ఒకసారి నన్ను ఫోటోలు తీ, మా బాలుగాడు లేదంటే ఎగతాళి చేస్తున్నాడు అనడంతో, సరే సర్లే వదిన అని అంటుంది కామాక్షి. ఇంతలో డ్యాన్స్ మాస్టర్ అయినటువంటి ప్రభావతి ఆ యొక్క పిల్లలకి నేర్పిస్తుంది. ఇలా చేయాలి అలా చేయాలని చెప్పుకుంటూ స్టెప్పులు వేస్తూ ఉంటుంది. దిత్తై దిత్తిత్తై తై తై తక్కతై తై తై తక్కతై అనుకుంటూ పిల్లలకి నాట్యం నేర్పిస్తుంది ప్రభావతి. ఇంతలో కొంచెం సేపు అయిన తర్వాత ప్రభావతికి అలసట వస్తుంది. తనకు వస్తుంది అలసట అని చెప్పకుండా, పిల్లలు మీరు చిన్నవాళ్ళు కదా, మీకు తొందరగా అలసిపోతారు, కొంతసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్తూ వాళ్ళకి చెప్తుంది ప్రభావతి. సరే మాస్టారు అని చెప్తారు పిల్లలు. ఇంతలో ప్రభావతి రెస్ట్ తీసుకుంటుంది సోఫాలో. కామాక్షి, కాస్తింత జ్యూస్ తీసుకురావా అని అడుగుతుంది. డబ్బులివ్వు, 50 రూపాయలు అని చెప్తుంది కామాక్షి. ఏంటి కామాక్షి, నన్ను డబ్బులు అడుగుతున్నావు అని అంటుంది ప్రభావతి. అవును, ఇప్పటికే నేను మా ఇల్లు ఇచ్చాను, అంతకంటే ఎక్కువ నాతోని కాదు అని చెబుతుంది ప్రభావతి. ఇంతలో మళ్ళీ పిల్లలు వస్తారు స్టెప్పులు నేర్చుకోవడానికి. మళ్ళీ చెబుతుంది ప్రభావతి. అవునండి, మిమ్మల్ని నేను ఏమని పిలవాలి అని అంటాడు పిల్లవాడు. నన్ను మీ ఇష్టం, మీరు ఏమైనా అని పిలవండి అని అంటుంది ప్రభావతి. కామాక్షి అంటుంది, లేదు లేదు, మాస్టర్ అని పిలవాలి మీరందరూ అని చెబుతుంది కామాక్షి. సరే అండి, మాస్టారు అని పిలుస్తామని చెప్తారు పిల్లలు. శృతి దగ్గరికి రవి వస్తాడు. శృతి, మనం బయటికి వెళ్దామా, అలా వెళ్ళి రెస్టారెంట్లో తినేసి వద్దామా అని అడుగుతూ ఉంటాడు. ఏంటి నువ్వే నన్ను అడుగుతుంది, నేను రాను, నాకు ఇష్టం లేదు అంటుంది శృతి. ఏంటి శృతి మరీ అలా అంటున్నావు అంటే, నువ్వు చేసిన పద్ధతే బాగుందా అనడంతో, నేను మీ అమ్మ మీద కోపం నీ మీద చూపించకపోవాల్సిందే, కానీ తప్పు చేశాను, సారీ అని చెప్తాడు రవి. అవునా, అయితే సారీ చెప్పావు కదా, బయటికి వెళ్దాం, నన్ను బయటికి తీసుకెళ్ళి షాపింగ్ తీసుకెళ్ళి అటు సిటీ అంతా తినేసి వద్దాం అని చెప్తాడు రవి. నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం, ఖర్చుపాలు చేయడం నీకు ఇష్టమా అంటుంటే, అవును అంటుంది శృతి. ఇంతలో బాలు హాల్లో అటు ఇటు చక్కర్లు కొడుతూ ఉంటాడు. అటు ఇటు తిరుగుతుంటే, ఏంటండి మీరు అదే పనిగా ఆలోచిస్తున్నారా అని అంటుంది మీనా బాలును. అవును, నేను అదే ఆలోచిస్తున్నా అని అంటుంది మీనా. సందర్భం వచ్చినప్పుడు చెప్దాం లేండి కుటుంబ సభ్యులతో అని అనడంతో, ఇంతలో అక్కడికి రోహిణి వస్తుంది.
రోహిణి మరియు మనోజ్ ఇద్దరు వస్తారు. ఏంటి ఇక్కడ ఉన్నావు? నువ్వు వెళ్ళలేదా? క్లయింట్ దగ్గరికి వెళ్ళలేదా అని అడుగుతాడు రోహిణిని మనోజ్. లేదండి వెళ్ళలేదు అని చెప్తుంది. మేము ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాం. చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చింటూ వాళ్ళ అమ్మ అత్తయ్యను పిలువమని చెప్తుందట నాన్న. ఏం మనసులో ఏంటో అని అంటాడు బాలు. అవును మామయ్య, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, చింటూ పరిస్థితి. ఇలాంటి ఆడవాళ్ళు ఉంటున్నారంటే నాకు కూడా నమ్మాలని లేదు అంటుంది మీనా. ఇంతలో మనోజ్ అంటాడు, అమ్మో ఇంత దుర్మార్గులు ఉన్నారా సొసైటీలో, అలాంటి వాళ్ళను చీల్చి చెండాలని అంటాడు. ఇంతలో బాలు కూడా చాలా కోపంగా కసురుకుంటాడు. ఇంతలో ప్రభావతి వాళ్ళ యొక్క గురువుగారు విద్య నేర్చుకుంటున్నటువంటి బాబును తీసుకొని బండి పైన వస్తుంది. మాస్టారు నేను వెళ్ళొస్తాను, నన్ను దీవించండి అంటూ ఆ బాబు ప్రభావతి కాళ్ళపైన పడతాడు. బాలు, వామ్మో ఏంటి మర్యాదలు, ఏంటి మాస్టార్వతి ఇలా తయారయ్యావా అని ఎద్దేవా చేస్తాడు ప్రభాని. ఏంటి ఏమనుకుంటున్నావురా, ఇప్పటికే నా దగ్గర 6 క్లయింట్స్ వచ్చారు, మళ్ళీ ఇంకా ఉంటుంటే 6 × 10 60 మంది అవుతారు అని అంటుంటుంది ప్రభావతి. ఆహా ఏం జోక్స్ చెప్తున్నావమ్మా అని అంటాడు బాలు. ఇంతలో మాస్టారు నేను వెళ్ళి వస్తానని దీవించండి అంటూ బాబు అతి వినయం చేస్తుంటాడు. అమ్మా అతి వినయం అని కొంపకు చేటు, మన మనోజ్లా అవుతుంది అని హెచ్చరిస్తాడు బాలు. ఇంతలో రవి అంటాడు, ఏంటన్నయ్యా మరీ నువ్వు అలా అమ్మను ఎగతాళి చేస్తున్నావంటే వీడు ఇలానే చేస్తాడురా, చూడండి ఇంకా చాలా ఉంది మీరు చూసేది అని అనడంతో, సరే మాతావతి అలా అయితే అలానే కానివ్వు మాస్టరావతి అని అంటుంటాడు బాలు. ఇంతలో రవి మరియు శృతి ఇద్దరు ఫైర్ అవుతూ ఉంటారు మనోజ్ మరియు రోహిణి మీదికి. ఎందుకు అనగా మనోజ్ అంటుంటాడు బాలుని, ఏంటిరా నువ్వు ఇంకా డ్రైవర్వే, నేను బిజినెస్ మ్యాన్ని అని అంటుంటాడు మనోజ్. ఏంటన్నయ్య ఎవరి ప్రొఫెషన్ వాళ్ళని అలా కించపరచకూడదు అని అంటుంటాడు రవి. ఇంతలో శృతి కూడా అవును అలా మాట్లాడకూడదు అని చెబుతుంది శృతి. ఇంతలో సీన్ కట్ చేస్తే అసలైన పంచులు ఇస్తూ మన యొక్క హీరోయిన్ అయినటువంటి మీనా తెగ పంచులు ఇచ్చేస్తుంటుంది. ఏంటి మా ఆయన ఏమన్నా గుడి ముందు అడక తింటున్నాడా, లేదంటే లాస్ చేశాడా, 40 లక్షలు ఎత్తుకెళ్ళాడా, లేదంటే నా బంగారం కుదబెట్టాడా, ఏం చేశాడు అని అనడంతో శృతి అంటుంది, వా భలే చెప్పావు మీనా అంటూ. ఇంతలో రోహిణికి పంచుల మీద పంచులు ఇస్తుంటుంది మీనా. ఏం రోహిణి, మా ఆయన ఇదంతా చేశాడా, గుడి ముందు అడక తిన్నాడా, 40 లక్షలు ఎత్తుకెళ్ళాడా అంటూ సెటర్ల మీద సెటైర్లు ఇస్తూ ఉంటుంది. తల కిందికి వేసుకుంటారు రోహిణి మరియు మనోజ్. సరిపోయిందా, గడ్డి బాగా పెట్టిందా, గడ్డి బాగా తిన్నారా అని అంటుంటాడు బాలు. ఇంతలో తల కిందికి వేసుకొని రోహిణి మరియు మనోజ్ వాళ్ళ యొక్క గదిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆహా అయిందమ్మా అయింది, బాగా అయింది అంటుంటాడు మన హీరో గారు. అయినా ఇవన్నీ మాకు ఎప్పటికీ కామనేలే అన్నట్టుగా మనోజ్ చూస్తూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావే, ఎక్కువగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటుంది ప్రభావతి. నేనేం మాట్లాడట్లేదు, మీ కొడుకు చేసిన బాగోతాన్నే చెప్పాను అని చెప్తుంది మీనా. ఇంతలో సీన్ కట్ చేస్తే, ఇంకేంటండి వెళ్దాం పదండి అని అంటుంది మీనా. వెళ్దాం వెళ్దాం, వీళ్ళందరికీ మొహాలన్నీ ఎలా వాడిపోయావా చూసావా అని అంటాడు బాలు. ఇంతలో సీన్ కట్ చేస్తే అప్కమింగ్లో రోహిణి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తూ ఉంటుంది. చింటూ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అని మాట్లాడుతుంటే, ఇంకోసారి లిఫ్ట్ చేయకండి మీరు, బాలు మరియు మీనా ఫోన్ చేస్తే అని చెప్తుంది రోహిణి. అది మొత్తం వినకుండానే కట్ చేస్తాడు బాబు. ఇంతలో మీనా కూడా ఫోన్ రోహిణి హెచ్చరించడంలో ఇంతలో మీనా ఫోన్ చేస్తుంది చింటూకి. ఎవర్రా అని వాళ్ళ నానమ్మ అడగడంతో మీనా ఆంటీ అనడంతో లిఫ్ట్ చేయకు మాట్లాడకు అని చెబుతుంది. సరే నాన్నమ్మ అని చెప్పి ఫోన్ అలాగే పక్కకు పెట్టేస్తాడు. అది కట్ చేయకుండానే ఉండడంతో మీనా చింటూ మరియు వాళ్ళ నానమ్మ యొక్క సంభాషణ మొత్తం విని నిజం తెలుసుకుంటుంది.